తెలంగాణలో రాగల 5 రోజుల్లో మండిపోనున్నాయి ఎండలు. తెలంగాణలో మార్చి నాటికే 41 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు పెరగనున్నాయి. మరో 3 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలో పెరుగుదలలు కనిపించనున్నాయని ఏఎండీ సంస్థ వెల్లడించింది. జిల్లాలకు ఎల్లో అలర్ట్ కూడా జారీ చేశామని వెల్లడించారు. తెలంగాణలో రానున్న 5 రోజుల్లో మండిపోనున్నాయి ఎండలు. ఇక తెలంగాణలో మార్చి నాటికే 41 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు కనిపిస్తున్నాయి. మరో 3 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలో పెరుగుదల కనిపిస్తాయన్నారు ఐఎండీ సంస్థ. జిల్లాలకు ఎల్లో అలర్ట్ కూడా జారీ చేశామని వెల్లడించారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి భవిత అందిస్తారు. చెప్పండి భవిత. ఈ ఏడాది స్టార్టింగ్ లోనే అంటే చలికాలము క్లోజ్ అవ్వక ముందుకి ఫిబ్రవరి నుంచే ఉష్ణోగ్రతలు భారీగా నమోదవుతున్నాయి. ఎప్పుడు లేని విధంగా ఈసారి ఉష్ణోగ్రతలు నమోదవుతాయని చెప్పి ఇటు వాతావరణ శాఖ కూడా హెచ్చరించిన విషయం మనకు తెలిసిందే. అయితే ఇప్పుడు తాజాగా ఈ మరి 4-5 రోజులు దాదాపుగా మే చివరిలో ఉండాల్సిన ఎండలు కూడా ఇప్పుడే నమోదవుతాయని చెప్పేసి ఇప్పటికీ కొన్ని ప్రాంతాల్లో ఎల్లో అలర్ట్ కూడా జారీ చేసింది. అయితే ఇప్పుడు రానున్న రోజులు ఇప్పుడు ప్రస్తుతానికి 41 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నప్పటికీ కూడా ఇప్పుడు 4-5 రోజులు 45 వరకు కూడా నమోదయ్యే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పేసి ప్రతి ఒక్కరు అలర్ట్ గా ఉండాలని చెప్పేసి ఐఎండీ అయితే హెచ్చరిస్తుంది. ముఖ్యంగా ఏదైతే ఉదయం 10 గంటల లోపే పనులు ముగించుకొని అత్యవసరం అయితే తప్ప బయటకు వెళ్ళకూడదని చెప్పేసి సాయంత్రం 4 నుంచి 5 గంటల తర్వాతనే బయట పనులకు వెళ్ళాలని చెప్పేసి వాళ్ళు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా ఉపాధి హామీ పనుల కోసం కావచ్చు, అగ్రికల్చర్ పనులకు కావచ్చు వెళ్ళేటువంటి వాళ్ళు మనం ముఖ్యంగా జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. ఖచ్చితంగా ఎక్కువగా వాటర్ తాగుతుండడం కావచ్చు, కొబ్బరి అంటే ఇలాంటి వేడికి తట్టుకునే శక్తి ఉండే విధంగా ద్రవ ప్రాణీయాలు కావచ్చు అవన్నీ కూడా తీసుకుంటుండాలి. ఎక్కువ లైట్ కలర్ దుస్తులే ధరించాలని చెప్పేసి అంటే వేడిని తట్టుకునే విధంగా ఉండేటువంటి దుస్తులు ధరించాలని చెప్పేసి వాళ్ళు కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఓకే భవిత, థ్యాంక్ యూ.